హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ యానా గార్డెనింగ్. ఈరోజు మన ఛానల్లో చిన్న హార్వెస్ట్ అయితే ఉందండి, చూసేద్దాము. ముందుగా నేను యానా గార్డెనింగ్ లక్ష్మిని మాట్లాడుతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. చూస్తే యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. చిక్కుడుగాయ సెకండ్ హార్వెస్ట్ అండి ఇది. ఫస్ట్ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత 20 డేస్కు వచ్చింది. హార్వెస్ట్ అయిపోయాక అలానే వదిలేయకుండా యథావిధిగా 15 డేస్కి ఒకసారి కంపోస్ట్ ఇస్తూ డైలీ ఈవినింగ్ టైంలో వాటర్ ఇచ్చినట్టయితే థర్డ్ ఫోర్త్ హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చండి. ఎందుకంటే మొక్కకు బలం అనేది వెళ్ళిపోకుండా మనం కంపోస్ట్ అనేది ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ కాయలు అనేది రావడం జరుగుతుంది. ఇలా కోసుకుంటూనే ఉండొచ్చు మనము. ఇంట్లో పండించినవి, మన చేతులతో పండించినవి అవి కోస్తుంటే వచ్చే సంతృప్తే వేరుంటుంది. కొన్ని అయినా సరే మన గార్డెన్లో పండించినవి, ఆర్గానిక్గా పండినవి ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి ఒక్కరూ ఎలాంటి చిన్న ప్లేస్లోనైనా పండించుకోవచ్చు. మనం ప్రయత్నం ఎంత గట్టిగా చేస్తామో ఫలితం కూడా అంతే చక్కగా వస్తుందండి. భూమిలో పడ్డ విత్తనం వృధా అవ్వదు అంటారు కదా. ఇలా మొలకెత్తి మనకి మళ్ళీ ఇలా ఫలితాలని చక్కగా ఇస్తుంది. మనం ప్రాసెస్ మాత్రం కరెక్ట్గా చేస్తూ వెళ్ళాలండి. ఎండ మాత్రం బాగా తగలాలి ఏ మొక్కలకైనా సరే, అప్పుడే ఇలా చక్కగా కాయలు అనేది రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మొక్కలకి కాయలు వచ్చినప్పుడు అలానే వదిలేస్తే మొక్క బలం వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా కంపోస్ట్లు ఇస్తూనే ఉండాలండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. యానా